హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి అసలైన పంజాబీ స్టైల్ దాబా పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్లో మంచి కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు అలసట అనేది లేకుండా పనిచేయగలుగుతాము. ఆకలిని అదుపులో ఉంచుకోవాలన్నా పన్నీర్ను మనము మన డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మన డిష్ అయితే కాదండి, పంజాబీ డిష్. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఫస్ట్గా ఆనియన్స్ని అయితే 4 ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్కి సరిపడా ఆయిల్ వేసి, నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తున్నానండి. మన ఈ పన్నీర్ బటర్ మసాలాకి ఈ ఆనియన్స్ని వేయించుకోవడంలోనే ఉంటుందండి. ఆనియన్స్ ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాము. పన్నీర్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని భయపడుతుంటారు, కానీ పన్నీర్ తింటే షుగర్ రాదు, బరువు పెరగరు, కానీ హై ప్రోటీన్ మాత్రం వస్తుందండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మంచి మంచి ఖనిజాలు అనేవి దీనిలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఈ కలర్లో వస్తే మనకి ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఈ కర్రీ కోసం నేను 400 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనము పన్నీర్ని అయితే కట్ చేస్తున్నాము. నేను ఈ పన్నీర్ని కొంచెం నాకు టైం ఎక్కువ లేక కొంచెం కూల్ మీదే కట్ చేస్తున్నాను. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ బయట పెట్టారంటే కూలింగ్ అంతా పోతుంది. అప్పుడు కట్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చిన్న చిన్న పీసులు లాగానే కట్ చేసుకున్నాను. మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోని ఈ పన్నీర్ పీసులను కూడా వేసి వేయించుకున్నాము. నేను కూలింగ్ మీద వేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు కడాయికి అనేది ఈ పన్నీర్ పీసులు అంటుకుంటున్నాయి. మీరు మాత్రం కూలింగ్ అనేది తగ్గిన తర్వాతనే వేయించుకోండి. నేను లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే మనము పన్నీర్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను గ్రేవీ కోసం 4 టమోటాలను అయితే తీసుకున్నానండి. ఈ టమోటాలని నేను ఆయిల్లో వేయించుకోకుండానే గ్రేవీ పట్టేశాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అందులోనే 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న ఒక 10 జీడిపప్పుల్ని కూడా ఇందులోనే వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాము. మనకి ఈ కర్రీకి ఈ పేస్ట్ తోటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం నేను బటర్ని అయితే 100 గ్రాముల వరకు నేను బటర్ని అయితే యూజ్ చేశానండి. దీంట్లో నేను హోల్ గరం మసాలాలు అన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను అండి. హోల్ గరం మసాలాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇందులో నేను ఒక టమోటాని పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసి వేసాను. ఎందుకంటే మనం అన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ నాకు పీస్ కనిపిస్తే బాగుంటుంది అని నేను ఒక టమోటాని ఇలా పెద్ద స్లైస్ చేసి వేసాను. అది వేగిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా గ్రేవీ ఉంది కదా, అది కూడా వేసి బాగా కుక్ చేసుకుందాము. ఈ గ్రేవీ అనేది మనకి బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి రావాలండి. ఆ టైంలో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేద్దాము. 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్ని అయితే యూజ్ చేస్తానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యూజ్ చేయండి. కారాన్ని కూడా నేను 2 స్పూన్స్ యూజ్ చేశాను. స్పైసీ ఎక్కువ తినేవారు ఉంటారు, తక్కువ తినేవారు ఉంటారు. వాళ్ళ క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోండి. కానీ ప్రాసెస్ మొత్తం ఇంతే. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అలాగే మనం వేసిన టమోటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇందులో మనం పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా ఉడికించుకుందాము. ఆనియన్ గ్రేవీ వేసి కలుపుకొని ఇందులోని 1 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుందాము. చాలా వరకు ఆ మసాలాలు ఈ మసాలాలు అని చాలా రకరకాలుగా మసాలాలు వేసి ఇదే అసలైన పన్నీర్ బటర్ మసాలా అంటారు. కానీ ఇప్పుడు మనం అథెంటిక్ రియల్ పన్నీర్ బటర్ మసాలాని అయితే చేసుకుంటున్నామండి. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను 2 పచ్చిమిర్చిని అయితే చీల్చి వేసుకున్నానండి. ఇవి నేను ఆయిల్ అయితే ఫ్రై చేయలేదు.
ఈ పచ్చి వాసన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసులు ఉన్నాయి కదా, అవి కూడా ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేసేసుకున్నాము. అప్పుడు ఈ గ్రేవీ టేస్ట్ అంతా కూడా మనకి ఈ పన్నీర్ ముక్కలు అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. గ్రేవీ కూడా థిక్గా తయారవుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో నేను 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే పన్నీర్ బటర్ మసాలా పౌడర్నైనా యాడ్ చేసుకోండి, పర్వాలేదు. నా దగ్గర లేదు, అందుకు నేను అది స్కిప్ చేసి ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఖచ్చితంగా కసూరి మేతి అనేది కంపల్సరీ ఉండాలండి, ఇది ఆప్షనల్ అయితే కాదు. కసూరి మేతిని ఈ విధంగా నలిపి పౌడర్ చేసి వేసుకున్నామంటే పన్నీర్కి ఆ టేస్ట్ అనేది ఈ కసూరి మేతి వల్లే వస్తుందండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూసారంటే మీకు అసలు సిసలైన పంజాబీ స్టైల్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అయితే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.